ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రామాయణం చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అత్యాచారాలకు పాల్పడిన వారు ఎన్నికల్లో గెలుస్తున్నప్పుడు లేని బాధ ఓ నటుడు ఆహారపు అలవాట్లపై ఎందుకంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త దుమారం రేగింది. వివరాల్లోకి వెళ్తే, బీఫ్ తినే రణబీర్ రాముడి పాత్ర పోషించడం ఏంటి, మన కర్మ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన చిన్మయ్, దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు, జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు, ఇదే భక్తిండియా, అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదు కదా అంటూ బదులిచ్చారు. చిన్మయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఆమెకు మద్దతు పలకగా, మరికొందరు విమర్శించారు. ఒక చెడ్డ పనిని మరో దానితో ఎలా పోలుస్తారు అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, రేపిస్ట్ ఎంపీగా గెలిస్తే మీకు ఏమి అనిపించదు, కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట, ఈ విషయంలో మీకేం అనిపించట్లేదా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తన్ను విమర్శించిన మరికొందరికి కూడా చిన్మయ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. కాగా నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రామాయణం చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.